హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. టెంపుల్కి వెళ్ళాము, యాదగిరి గుట్టకు అని చెప్పాం కదా. వెళ్ళిన రోజైతే ఫ్రైడే రోజు, నెక్స్ట్ డే సాటర్డే ఎలాగూ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఇంకా ప్రసాదం దేవుని దగ్గర పెట్టేసి పూజ చేసుకోవాలి కదా. ఇంకా నేనైతే ఆ రోజు 6th వీక్ అన్నట్టు, శనివార వ్రతంలో మనం చేసుకుంటున్న 6th వీక్ మార్నింగే లేచి పిల్లల్ని అయితే ఇంకా స్కూల్ అయితే లేదండి, చక్కగా ఈరోజు నిమజ్జనం ఉంది కదా, సాటర్డే రోజు నిమజ్జనం ఉండే. ఇంకా మార్నింగ్ లేచి నేనైతే ముందు రోజు అంతా బాగా టైర్డ్గా ఉండే, అయినా కూడా మార్నింగ్ లేచి ప్రసాదాలన్నీ తొందరగా చక్కెరకి వెళ్ళి పాయసము ఇంకో సింపుల్గా అయిపోయాయే చేశాను. ఈరోజు అయితే ఒకటి సేమియా పాయసం ఒకటి చేశాను, నెక్స్ట్ అయితే రవ్వ కేసరి చేశాను. ఓన్లీ ప్రసాదం వరకే, దేవునికి నైవేద్యం వరకే. ఇంకా పిండి ప్రమిదలన్నీ చేసేసుకొని నేనైతే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో తెచ్చుకున్నాను. బేసిక్గా నా దగ్గర ఎక్కువ దేవుని ఫొటోస్ ఏమి ఉండవు, అందుకని మారుస్తూ ఉంటానండి, అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను నేనైతే. ఎందుకంటే కొంచెం ఫోటో మంచిగా అట్లా లేకుండా టెంపుల్లోనే పెట్టేసి వచ్చేస్తాను. ముంబై నుంచి వచ్చేటప్పుడు అలా అని ఇంకొక ఫోటో తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇంట్లో శివపార్వతులు ఉండాలి, చిన్నది ఉంది పెద్దది లేదు. టెంపుల్ దగ్గర తీసుకుందాం అనుకున్నాం కానీ అంత మంచిగా అనిపించలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్దగా తీసుకోవాలన్నట్టుగా తెచ్చుకోలేదండి నేను. సో అందుకని ఇంకా నేనైతే ఇంకా వ్రతంలాగా చేసుకున్నాను, దేవునికి నైవేద్యం అలా పెట్టేసి పూజ అన్నీ చేసేసుకున్నాను. ఈరోజైతే ఇంకా నిమజ్జనం ఉంది కాబట్టి ఫస్ట్ టైం కదా ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలియదు. మార్నింగే మా ఓనర్ ఆంటీ వచ్చేసి చెప్పుండే, ప్రతి ఇంటికి ఇక్కడ కాలనీ వినాయకుడు వస్తారంట, అక్కడ వాటర్ వేసి పూజ చేసుకోవాలమ్మని చెప్పుండే. ఇంకా అది కూడా రెడీ చేసుకోవాలి. మంచిగా పూజ అయితే చాలా త్వరగానే అయిపోయింది ఈరోజు అయితే. పిల్లలకి స్కూల్ కూడా లేకపోవడం వల్ల ఇంకా నేనైతే ఏంటంటే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. శనివార వ్రతం చేసిన తర్వాత నాకు కంటిన్యూగా ఇన్స్టాగ్రామ్లో అంటే 3 మెంబర్స్ కంటిన్యూగా ఇదేగా చేస్తున్నారు. అక్క మీరు వ్రతం చేసుకుంటున్నారు కదా, మీ కోరిక నెరవేరిందా అని. ఒకటి చెప్తున్నానండి, దేవునికి ఎప్పుడు ఎవరికైనా ఉంటుంది కోరిక నెరవేరాలి అని, ఈవెన్ నాకు కూడా ఉంది, ఆయనకి తెలియదా చెప్పండి? ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో, కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చాలా మీ చేతితోటే అసలు మీలోనే చేంజ్ తెలిసిపోతుంది. స్వామివారు మొత్తం మార్చేస్తారు. అసలు అంతకుముందు పూజకు ముందు ఎలా ఉన్నారు, పూజ తర్వాత ఎలా ఉన్నారు అనేసి అంత పాజిటివ్గా ఉంటుంది. ఒక్కటండి, నేను ఇప్పటి వరకు స్వామివారి దర్శనమే. ముందు రోజు కూడా ఫుల్ బిజీగా సడన్గా వెళ్ళినాము యాదగిరి గుట్టకైతే, అసలు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అక్కడ స్వర్ణగిరి నేనైతే ఫస్ట్ టైము వెంకటేశ్వర స్వామిని ఆ రూపంతో చూడడము. ఫైనల్ అయితే ఇంక ముందు రోజు టెంపుల్కి వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకున్నాము. సో ముందు రోజు వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకున్నాం కదా, ఇంకా ప్రసాదాలన్నీ దేవుని దగ్గర పెట్టేసి అయితే ఇంకా నైవేద్యం దీపం పెట్టేసుకున్నాను. సక్సెస్ఫుల్గా పూజ అయితే సూపర్గా జరిగింది. అండ్ ఈసారి కూడా ఈ బ్లౌజులు ఏం కుట్టించుకోలేదండి, ఏదో పూజలో వేసుకుందాం అన్నట్టుగా వేశాను. అండ్ నెక్స్ట్ పూజలో వేయాలన్నట్టుగా వేశాను. ఈసారి కూడా నేను దుర్గామాత దగ్గర వేలంలో తీసుకున్నది అన్నట్టు. సో ఈసారి ఇలా సింపుల్గా. సో ఓకేనా, ఇంకా పిల్లలు లేసారు. ఈరోజు పిల్లలందరికీ హాలిడే, నిమజ్జనం హైదరాబాద్ మొత్తం నిమజ్జనం హాలిడే ఇచ్చారు. గణపయ్య నిమజ్జనం ఉంది కదా అన్నీ చేసుకుని దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అవి ఇవి పెట్టేసేయాలి. ఓకేనా. సో ఈరోజు 6th 6వ వారం అయితే సూపర్గా జరిగింది. 6 వారాల్లోనే ఇప్పటి వరకు అయితే నేను వెంకటేశ్వర స్వామి ఆ రూపమే చూడలేదు. తిరుపతి వారు ఇలా రప్పించుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన పూజకి ఆయనను చూసే భాగ్యం కలిగింది, చాలా సంతోషం. ఓకేనా. సో ఇది అండి, ముందు రోజు జర్నీ చేసి ఇప్పుడు ఇంకా పూజ చేసుకుని కొంచెం అలసిపోయాను. కొంచెం వేడిగా టీ తాగేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెడతాను. ఓకేనా, బాయ్ బాయ్.
ఇంటి ప్రతి అపార్ట్మెంట్కి ముందుకు అంటే వస్తారు అని చెప్పారు కదండి. ఆల్రెడీ నేను పూజ ఎంత అయిపోయింది, టీ తాగి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి వచ్చారు. వాటర్ కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను, దీపము కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకున్నాను. నీళ్ళు ఆరబోసి తర్వాతకి కొబ్బరికాయ కొట్టమన్నారు ఆంటీ. సో ఇందాక నేను సగంలో నాపేశాను కదా. ఈ నా 30 సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా నేను స్వామివారి ఫేస్ డైరెక్ట్గా చూసింది లేదు. ఈ వ్రతం చేసుకున్న తర్వాతకే చూడాల్సి వచ్చిందంటే దేనికనే టైం సందర్భం రావాలంటే ఇదేనేమో. ఇక్కడే ఇంకా స్వామివారి బ్లెస్సింగ్స్ నా పైన ఉన్నాయి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందండి. నేను అదే అసలు చాలా హ్యాపీ, చాలా మెరాకిల్గా అనిపించింది. నేను వ్రతం చేసుకున్న ఈ 5 ఫస్ట్ మీకు విషయం తెలుసా, వ్రతం స్టార్ట్ చేసిన 2 వారాలకే తిరుపతి నుండి ప్రసాదం వచ్చింది. నా లైఫ్లో ఇప్పటివరకు జరిగింది. నేను హ్యాపీగా ఫీల్ అయింది. మనం హ్యాపీగా ఉన్నామంటే, ఒక పని చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నాము అంటే ఆ వ్రతం ఫలించినట్టే కదా. సో నేను తిరుపతి ప్రసాదం 2 వారాలకి వచ్చింది. 4వ వారమే అనుకుంటానండి. నేను వ్రతం చేసుకున్నప్పుడు సడన్గా దేవుడి నుండి ఒక చిన్న ఫ్లవర్ పడింది. అది నేను ఆ టైం షూట్ చేయడం అదంతా లేదు. అది నాకు చాలా హ్యాపీ. అస్సలు నేనైతే ఎంత హ్యాపీ, నేను మనసులో ఒకటి అనుకోగానే ఫ్లవర్ కింద పడింది. ఇంక అంతే అయిపోయింది, స్వామివారు చూసుకుంటారు అనిపించింది. 5 వారాలు అయిపోగానే వెంటనే నేను స్వామివారిని దర్శనం స్వర్ణగిరి వెళ్ళాను. ఇంకేంటండి ఇంతకంటే ఎక్కువ కావాలి, చాలు. ఇంకొకటి కూడా అడుగుతున్నారు, మీరు కమెంట్ చేస్తే కమెంట్లో చెయ్యండి. ఇన్స్టాగ్రామ్లో చేసినా పర్లేదు, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి కామెంట్ బాక్స్లో చేసేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ 7 వారాలు అయిపోయిన తర్వాతకి ఏం చేస్తారు, అక్కడ తర్వాతకి పూజ చేసుకుంటారా అని చెప్పాను కదా. దేవుడు మార్చేస్తాడు మనం ఈ వ్రతం చేసుకుంటే అనేసి. నేను 7th వీక్ కాదండి, వడ్డీ ఇష్టము వెంకటేశ్వర స్వామికి అసలు కన్నా వడ్డీ ఇష్టము. 8 వారాలు చేసుకున్న తర్వాతకి ప్రతి శనివారం, నేను నాకు ఊహ తెలిసిన కాడించి నేను శనివారము హనుమాన్ భక్తురాల్ని. సో ఇప్పుడు నాకు పెద్ద కొత్తగా ఏముండదు. నేను ప్రతి శనివారము స్వామివారిని కూడా పూజించుకుంటానని మనసులో అనుకున్నాను. ఇంకా ఒక్కసారి వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకోండి, వదలమన్నా వదలరు. అది నిజం, అక్షరాల నిజము. నేను అది అసలు ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే తెలియదు, ఆ భక్తి ఏందో తెలియదు, అనుకోకుండా ఇలా మారిపోయింది. ఇంకా వదలడమా, నా ప్రాణం పోయినా నేను దేవుణ్ణి పాదాలు వదలనండి. నా ఇంకా అసలు చాలా మార్పు వచ్చింది. అంతే, నెరవేరుస్తారు స్వామి, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పుడు ఏది ఇవ్వాలో అయ్యవారికి తెలుసు, తనే చూసుకుంటారు. మీ లైఫ్లో ఏదైనా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఈ పర్సన్కి చెప్పుకుంటే తీరుతుంది అనే నమ్మకం ఉంటుంది చూడండి, ఆ నమ్మకం వచ్చేస్తుంది. నాకేదో నేను ఒకటి అనుకున్నా, స్వామివారికి చెప్పినా అన్నీ ఆ తండ్రే చూసుకుంటాడు. వదిలేసేయాలి అంతే. ఆయనను ఆరాధించడము మాత్రము వదిలేయొద్దు అంతే. నేను ఒక్కటి బలంగా అనుకున్నాను, ఇక ఈ నా జన్మకి స్వామివారి పాదాలు నేను వదిలించుకోను. అసలు ఇంకెక్కువ అవుతుందే తప్ప భక్తి. నేను ఏ దేవునైనా ఇష్టపడ్డాను అంటే మనిషినైనా దేవునైనా వదలనండి. అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, అంత ఇష్టపడతాను అంతే. నేను మాత్రం ఏ శనివారం కూడా వదలను. ఫర్దర్గా కూడా మీకు చూపిస్తాను లేండి ఏంటనేసి. అంతే, పూజ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అనుకొని మార్పు అయితే మీకు చిన్నగా తెలిసిపోతుంది అంతే. అంతే తప్ప అంటే కొన్ని కోరిక నెరవేరడం మాత్రం పక్కా. ఇది మాత్రం నేను చెప్తున్నాను, ముందు వెనక. ఒకటి మీరు అనుకున్నది నెరవేరలేదంటే ఇది కూడా చెప్తున్నాను, ఇంకా ఏదో దేవుడు మీకు కావాల్సింది రెడీ చేస్తున్నాడని. అది నమ్మండి అంతే. అసలు ఏం డౌట్ పెట్టుకోకండి, హ్యాపీగా చేసుకోండి. మీ చేతులతో స్వయంగా మీరు స్వామివారికి అన్నీ ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి మీరు ఆ సేవ చేసుకుంటే ఆ తృప్తే వేరు. అంతేనండి, నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. చాలా హ్యాపీగా ఉన్నా. ఈ పూజ చేసుకున్నాక కూడా నేను ఇంకేమీ వదలడము, 7 వారాలు చేసుకున్నా, 8 వారాలు చేసుకున్నా ఇంకా అట్లయితే లేదండి. అలా వదిలేస్తానికి పూజలు ఎందుకు, అసలు ఈ 7-8 వారాలు ఎందుకు చేసుకుంటారో తెలుసా? స్వామివారి మీద భక్తి పెరగడం కోసమే స్టార్ట్ చేస్తారని నాకు అనిపించింది. అంతకుముందు నాకేందో తెలియదు. ఈ భక్తి పెరగడం కోసమేనా స్వామి నేను ఈ వ్రతం మీకు చేసుకున్నది అనిపించిందండి. అంత బాగుంది. అది ఇంకా చాలా చెప్పుకోవాలని ఉంది. నేను 7వ వారం పూజ చేసుకున్న తర్వాతకి చాలా చెప్పుకుంటాను. మీకు డౌట్ ఉంటే ఇన్స్టాలో చేసినా కూడా కామెంట్లో చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా మాకు కాలనీలో
నిమజ్జనం అవుతుంది మా కాలనీ అని చెప్పాను కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ మా పిల్లలు కూడా డ్యాన్స్ బాగా వేశారు. ఇక్కడ మాకు టెంపుల్ ఉందన్న కదండి, ఈ టెంపుల్ దగ్గరనే ప్రతిసారి నిమజ్జనం చేస్తారంట. ఇంకా పెద్ద వినాయకుడినేమో ట్యాంక్ బండ్కి తీసుకెళ్తారంట. ఇంకా ఆ రోజు మా హస్బెండ్కి లీవ్ లేకుండానండి, బ్యాంక్ ఉన్నది. నిమజ్జనం రోజు ఓన్లీ పిల్లలకి స్కూల్కి హాలిడే ఇచ్చారు కానీ ఎంప్లాయీస్కి ఏం లేదు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే. అండ్ నిమజ్జనం నేనైతే ఫస్ట్ ఇలా దగ్గర నుండి ఇలా చూడడం బాగా అనిపించింది. ఏదో తెలియని బాధ అయితే అనిపించింది. అరే ఎంత ఏదేమైనా వినాయకుని గణేశయ్యకి ఆ రాజభోగమే వేరు కదండి. ఈ నవరాత్రులు ఉంచుకొని ఆ నిమజ్జనం ఎంత కావాలో అంత పూజ ఆర్భాటం అవన్నీ భలే అనిపిస్తాయి. ఈ నవరాత్రులంతా హ్యాపీగా ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన రోజు ఉంటుంది చూడండి, ఎంత బాధ అవుతుందో. అలా స్వామివారిని వెహికల్ నుండి దించి ఇక్కడ వాటర్లు వాళ్ళ ఎంతైనా చూడండి, శివుని దగ్గరనే నిమజ్జనం చేస్తారు. బాగా అనిపించింది కొలను దగ్గర చేస్తుంటే నాకు. వాళ్ళ నాన్న దగ్గరనే మంచిగా వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తున్నారు వినాయకుడు అనేసి మంచిగా అనిపించింది. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ముంబై నుంచి వచ్చిన తర్వాతకి ప్రతి ఎంటర్టైన్మెంట్లో ప్రతి ఎంజాయ్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారండి. నాకు బాగా అనిపిస్తుంది. ఎంతైనా మన అనుకునే దగ్గర ఉంటే ఆ వేరే అది చాలా డిఫరెంట్. నాకు అసలు టైమే కుదరట్లేదు తెలుసా వీడియోస్ తీయడానికి. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సడన్ ట్రిప్లు అలా అవుతున్నాయి. ఇంకా స్వామివారికి మంచిగా పైపు పెట్టేసి ఇలా మంచిగా స్నానం మోయించినట్టు చేస్తున్నట్టు బాగా అనిపించింది నాకు. ఇంకా అంతే, మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితికి కలుద్దాం అనేసి బాయ్ చెప్పాను. అంతే, ఎంత బాగా చూస్తున్నట్టే అనిపించిందండి వినాయకుడు. నాకు అలా నేను చేతితో ఇలా రుద్దుతుంటే ఇలా నాకు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే పిల్లలు మొత్తం ఆ వాటర్లో బొర్లి చేశారు. మీరు నిమజ్జనం ఎలా చేశారు? బాగా చేసుకున్నారు? ఆ ఖైరతాబాద్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఈసారి మిస్ అయింది. నెక్స్ట్ టైం మాత్రం పక్కా వెళ్ళాలి. సో అదే అనుకున్నాను మనసులో నేను. అంతేనండి, ఈరోజు అయితే షార్ట్ అండ్ సింపుల్ ఇలా బ్లాగ్ అయితే షూట్ చేశాను. సక్సెస్ఫుల్గా 6th వీక్ కూడా అయిపోయింది. 7th వీక్ పూజలో మీతో చాలా షేర్ చేసుకుంటాను.